హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని మీ అందరికీ తెలిసిందే. అండ్ నేను ఇప్పుడు లాలాపేటలో వినోబా నగర్ స్ట్రీట్ నెంబర్ 7లో ఉన్నాను. అసలు బోనాలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ బోనాల హిస్టరీ ఏంటి అని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే 18th సెంచరీలో సిటీ మొత్తం హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో ప్లేగ్ మొత్తం వ్యాపిస్తే ఒక లెజెండ్ చెప్పిన ప్రకారం మిలిటరీ బెటాలియన్ వాళ్ళు ఏం మొక్కున్నారంటే ఆ మహంకాళి మాతకి, అమ్మ నీకు బోనం సమర్పిస్తే ఆ ప్లేగ్ వ్యాధి నుంచి మా అమ్మల్ని రక్షించమ్మా అని మొక్కున్నారు. సో అందు గురించి ఆ బోనం అంటే ఏంటంటే భోజనం అనే పదం నుంచి బోనం పుట్టుకొచ్చింది. ఆ అమ్మవారికి కుండలో ఉడికించిన అన్నం, పెరుగు మరియు బెల్లంతో పాటు ఒక్కొక్క కుండలో పెట్టి అమ్మవారికి సమర్పిస్తారు ఆ మహంకాళి మాతని శాంతింపజేయడానికి. సో ఆ మహంకాళి మాత ఆ ప్లేగ్ వ్యాధి నుంచి రక్షించినందుకు తెలంగాణలో మొత్తం అమ్మవారికి కృతజ్ఞత చూపిస్తూ ఈ బోనం సమర్పించుకొని బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇది అప్పటి నుంచి 1813 నుంచి ఇప్పటి వరకు బోనాలు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ తెలంగాణ ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పటి నుంచి అంగరంగ వైభవంగా ఎక్కడ చూసినా మన బోనాలు సెలబ్రేషన్స్ గట్టిగా జరుగుతాయి. ఈరోజు మనం లాలాపేటలో ఉన్నాం. లాలాపేటలో కూడా అద్భుతంగా జరుగుతున్నారు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ముందు ఇంకా దద్దరిల్లిపోతుంది. చూసారుగా ఈ సెలబ్రేషన్స్ అంతా అక్కడే జరుగుతుంటాయి. సో స్టే ట్యూన్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. స్టే ట్యూన్ టు లైవ్. పలారం బండి అనగా అమ్మవారి రథం. ఈ పలారం బండిని అత్యద్భుతంగా, చాలా అందంగా, అతి సుందరంగా అలంకరిస్తారు. అత్యంత శక్తివంతమైన అతి సుందరమైన అమ్మవారిని అలంకరించిన తర్వాత ఈ పలారం బండిలో కూర్చోబెడతారు. అమ్మవారిని పలారం బండిలో కూర్చోబెట్టిన తర్వాత ఆ పలారం బండిని తీన్మార్ డప్పులతో, పోతురాజు చిందులతో అందరూ చిందులేస్తూ ఎంతో ఆనందంగా అమ్మవారిని ఊరంతా ఊరేగిస్తారు. అండ్ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు పొందుతారు. పోతురాజు ఒళ్ళంతా పసుపు పూసుకొని, కాళ్ళకి గజ్జలేసుకొని, తీన్మార్ డప్పులకి చిందులేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ దుష్టశక్తుల్ని పోగొడతాడని నమ్ముతారు. పోతురాజు అంటే ఒక బలం, పోతురాజు అంటే ఒక నమ్మకం, పోతురాజు అంటే ఒక ధైర్యం, పోతురాజు అంటే ఒక భక్తి. పోతురాజుకి మరో పేరు రక్షకుడు అని చెప్పొచ్చు. పోతురాజు చిందులేస్తూ అమ్మవారిని ఊరేగిస్తూ ఆ దుష్టశక్తులన్నింటినీ పోగొట్టి అక్కడున్న ప్రజలందరినీ రక్షిస్తాడు. అండ్ అక్కడున్న భక్తులందరినీ దుష్టశక్తుల నుంచి కాపాడుతాడు. అండ్ పోతురాజు చిందులేసి అందరినీ ఉత్సాహపరిచి అక్కడ దుష్టశక్తుల్ని పోగొట్టిన తర్వాతే పలారం బండి ఊరేగింపు మొదలవుతుంది. అండ్ అందరూ ఆనంద సందోహాల్లో మునిగిపోతారు. అండ్ బోనాలు ఉత్సవాలు ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత వైబ్రెంట్గా ఉంటాయంటే ఆ ఎక్స్పీరియన్స్ని నేను మీకు మాటల్లో చెప్పలేను. ఎందుకంటే అది మీరు ఫీల్ అయ్యి మీరు ఎక్స్పీరియన్స్ అయితే తప్ప మీకు దానిలో ఉన్న గొప్పతనం తెలీదు, అండ్ దానిలో ఉన్న బ్యూటీ మీకు తెలీదు. నాకైతే బోనాలు ఉత్సవాలు పిచ్చగా నచ్చాయి. అండ్ అమ్మవారి ఆశీస్సులు నాకైతే పుష్కలంగా లభించాయి. లాలాపేట వినోబా నగర్ స్ట్రీట్ నెంబర్ 7. అయితే ఇక్కడ బోనాలు మాత్రము గత 3 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నాయి. గత సంవత్సరము, అంతకుముందు సంవత్సరము, ఈ సంవత్సరము నిశ్శబ్దంగా ఉన్నటువంటి బస్తీ ప్రముఖుల సహకారంతో ఈ బోనాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ పెద్ద మనుషులు కొంతమంది వాళ్ళ ఆర్థిక సాయంతో బోనాలు జరుగుతున్నాయి. దీనికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిపించడానికి మేము శాయశక్తులా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎంతమంది వచ్చారు? ఈ ఇయర్ ఎంతమంది రాబోతున్నారు? ఆ ఇయర్ ఒక 1000 మంది దాకా వచ్చింది. 1000 మంది. ఈ ఇయర్ 800 మంది దాకా వచ్చి హిందూ కాదు కానీ 200 మంది తీసుకుంటారు. ఇంకా అంటే మొత్తం కలిపి ఒక 15,000 మంది వరకు అవుతారా?
tradition. Rupa ini, klaim yang rupa, dewa wisata rupa ini, arok rupa yang dewa dewa.